దేశానికి రైతే వెన్నుముక, రైతే అన్నదాత, రైతు శ్రేయస్సే ముఖ్యమని ఎంపీ రవిచంద్ర అన్నారు. రాజ్యసభలో ఆయన సహకార రంగంపై ప్రసంగించారు. 3 ఏళ్ల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టారని, అందులో సుమారు 8 లక్షల సహకార సంఘాల సమగ్ర సమాచారాన్ని రూపొందించినట్లు చెప్పారు. వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు, సహకార సంఘాల కార్యక్రమాల్ని కంప్యూటరైజ్ చేయడం వల్ల పారదర్శకత పెరిగి సభ్యులకి ప్రయోజనం చేకూరిద్దన్నారు. అట్టడుగు ప్రజలకి వృద్ధిలోకి తీసుకురావడానికి సహకార రంగాన్ని బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని అభినందిస్తున్నట్లుగా రవిచంద్ర వెల్లడించారు. బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించడం ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేస్తూ యువతకి, మహిళలకు మరింత తోడ్పాటు అందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని రవిచంద్ర కోరారు. సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వం చూపిన ఉత్సాహం, అప్పుడు కనపరిచిన చిత్తశుద్ధి ప్రస్తుతం లోపించినట్లు స్పష్టమవుతుంది. గడిచిన పలు బడ్జెట్లో చేసిన కేటాయింపులు, ఖర్చు చేసిన నిధులు తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 22-23 బడ్జెట్లో ఈ రంగం కింద సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2023-24 బడ్జెట్లో తొలుత కేవలం 55 కోట్లు కేటాయించి ఆ తర్వాత 300 కోట్ల అంచనాలతో సవరించారు. ప్రస్తుతం 24-25 బడ్జెట్లో 500 కోట్లు అయితే కేటాయించారు. అయితే ఈ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు తోడ్పడతాయో లేదో సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు రైతు, మహిళ, చేనేత, పలు వృత్తి కార్మికులకు ఆయా సహకార సంఘాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం వల్ల తెలంగాణ గ్రామీణ ఆర్థిక పురోగతి సాధించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.